నమస్కారం. స్వాధ్యాయకు స్వాగతం. పాణ్యం దత్త శర్మ. స్వాధ్యాయ కుటుంబానికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన విద్యావేత్త, ఇంగ్లీష్ ప్రొఫెసర్, సంస్కృత భాషా పండితుడు, పర్యాటకుడు, నవలా రచయిత, కథా రచయిత, గాయకుడు, నటుడు. ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చెప్పుకోవాలో అన్నింటిలోనూ బహుభాషా కోవిదుడు, బహు ప్రావీణ్యం కలవాడు. ఆయన ఇటీవల ఒక బృహన్నవల రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల తర్వాత దాదాపు అన్ని పేజీల నవల ఇటీవలి కాలంలో రావడం బహుశా ఇదే మొదటిదేమో. దాని పేరు సాఫల్యం. ఈ సాఫల్యం నవల గురించి, ఆ సాఫల్యం నవల రచన, దాని ప్రేరణ, దానిలోని అంశాలు, వాటి గురించి వివరంగా దత్తశర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సంతోష్ గారు. విశ్వనాథ వారి 1000 పడగల తర్వాత ఇంత బృహన్ నవల తెలుగు నవల ప్రపంచంలో బహుశా ఇదే ప్రథమమేమో. ఇంత ముందేమైనా వచ్చాయేమో నాకు తెలియదు. ఇంత బృహన్ నవల రాయడానికి మీకు ఏమి ప్రేరణ కలిగింది? దీని రచన యొక్క వెనుక ప్రేరణ ఏంటి? మొట్టమొదట స్వాధ్యాయ వీక్షకులందరికీ నా నమస్కారం. అసలు విశ్వనాథ వారి 1000 పడగల ప్రస్తావనే వద్దని నా అభిప్రాయం. ఎందుకంటే సాహిత్యములో ఆయన మేరు, అవును, నేను రేణు. మరి సంచిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారు కూడా మా ముందు మాటలో దీన్ని ప్రస్తావించారు. ఆయన సౌజన్యం అది, కానీ అందుకు అర్హుని కాదేమో. కానీ ఆయన ఎంతవరకు వెళ్ళారంటే, సాఫల్యంలో పతంజలి, 1000 పడగల్లో ధర్మారావుగా మనం భావించవచ్చు. ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ ఏమాత్రము లేదు అని దత్తశర్మ గారు ఎంత చెప్పినా కూడా పాఠకులు కన్విన్స్ కాని స్థితికి చేరుకొని అలా కుదరదని అంటున్నారు. ఆ విధంగా దత్తశర్మ గారు సాధించిన విజయం అని చెప్పొచ్చు దీన్ని అన్నారు. ఆయన వదాన్యత అది. ముందుగా ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీనికే కాదు, సాఫల్యం నవలను బయటకు తీసుకొచ్చింది ఆయనే. అందరూ మొదట్లో నిడివిని చూసి భయపడ్డారు. అమ్మో, ఇన్ని పేజీలు ఎక్కడవుతుంది అన్నారు. కానీ విశాలాంధ్ర దినపత్రికలో రోజు డైలీ సీరియల్గా వేస్తామని ఒప్పందం జరిగింది. ముత్యాల ప్రసాద్ గారు సంపాదకులు దురదృష్టవశాత్తు కోవిడ్ వల్ల మరణించారు. అది ఆగిపోయింది. మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. అప్పుడు విజయనగరం చెందిన మిత్రులు ఎన్కే బాబు గారు అని ఉన్నారు, పబ్లిషర్ అండ్ రైటర్. ఆయన కస్తూరి మురళీకృష్ణ గారి గురించి చెప్పారు. చెప్తే నేను సంప్రదిస్తూనే మహదానందంగా ఆయన అంగీకరించాడు. అది ఆయన గొప్పతనం. నిడివి అనేది సమస్య కాదు అని ఈ నవల నిరూపిస్తుంది అన్నాడు. చూశారు అక్కడక్కడ. మేము వేస్తున్నామండి. 54 వారాలు అవిచ్ఛిన్నంగా సాగింది. పాఠకులందరూ కూడా మమైకమైపోయారు, కనెక్ట్ అయిపోయారు. అది భగవంతుని యొక్క ఆశీర్వాదం. అసలు సాఫల్యం అనే పేరు ఈ నవలకు ఎందుకు పెట్టారు? ఈ నవలకు ఆ పేరు సార్థకత చేకూర్చినట్టేనా? సాఫల్యం అంటే ఫుల్ఫిల్మెంట్, ద ఫుల్ఫిల్మెంట్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాను. జీవిత సాఫల్యం అంటే ఏమిటి? ఎవరో స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, జాన్ ఎఫ్ కెన్నడీ, వీళ్ళకేనా జీవిత సాఫల్యం? మరి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సాఫల్యం ఉండదా? మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు, ఎవరికైనా కూడా మానవుడికి సాఫల్యం ఉంటుందా ఉండదా అనే ప్రశ్న నన్ను వేధించేది మొదటి నుండి. నాకున్న పరిజ్ఞానంతో, నేను చదివిన సాహిత్యము, నాకున్న ఎక్స్పోజర్తో సాఫల్యం అనేది వైయక్తికము. గొప్ప ఇంటర్నేషనల్ ఫిగరే కానవసరం లేదు. ప్రతివాడికి వాడి పరిధిలో సాఫల్యం ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ నవల రాశాను. దానికి విస్తృతమైన క్యాన్వాస్ అవసరమైంది. అందుకే నవల నీడు పెరిగింది.
దాదాపు ఈ నవల్లో ఒక 6 దశాబ్దాల జనజీవనం ప్రతిఫలించింది. ఈ జీవితం మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ ప్రేరణ ఏంటి? ఎక్కడి నుంచి? మీ అనుభవం? నా చుట్టూ ఉన్న జీవితమే నా అనుభవం అని, నా అనుభవం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఇది మీ జీవితమే, మీ ఆత్మకథ లాగానే ఈ నవల వచ్చింది అనేది కూడా ఉంది. అది నేను అంగీకరించను. ఆత్మకథ వేరు. ఆత్మకథ అనేది సబ్జెక్టివ్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇది ఆటోబయోగ్రఫీ లాగా అవుతుంది? అవ్వదు. ఆటోబయోగ్రఫీ నా జీవితం బేస్ మాత్రమే. దాన్ని ఆధారం చేసుకొని రకరకాల పాత్రలను, రకరకాల సంఘటనలను నేను సృష్టించాను. ఫిక్షన్. ఉదాహరణ చెప్తాను. నవలలో పతంజలి మద్రాసుకు పోయి మధ్యప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తాడు. నేను ఎక్కడ రాశాను? అంటే ఆంధ్రప్రదేశ్ లోనే. అక్కడ ధర్మారావు విశ్వనాథ్ అయినట్టు ఇక్కడ పతంజలి దత్తశర్మ ఎందుకు? అది మరి నేను ఎంత చెప్పినా ఎవరు వినడం లేదు. దాన్ని ఏం చేయమంటారు? కేవలము నా జీవితాన్ని బేస్ గా తీసుకొని నా చుట్టూ ఉన్నటువంటి పాత్రలు, నేను అనుభవించినటువంటి రకరకాల దశలను తీసుకొని వాటిని ఫిక్షన్ గా మలిచాను. ఇందులో 80% కల్పితం ఉంది, 20% నా బేస్ ఉంది. అఫ్ కోర్స్ నా జీవితము దీనికి ప్రేరణ, అందుకు కాదనను. మరి చార్లెస్ డికెన్స్ ఏమన్నారు? నో రైటర్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ లైఫ్ అన్నాడు. మహానుభావుడు అలివర్ ట్విస్ట్ రాసినప్పుడు ఏమయ్యా ఇందులో అలివర్ ట్విస్ట్ నువ్వే కదా, నేను కాదు మొర్రంటే ఆయన వినరు. నా ప్రేరణ, నేను చిన్నప్పుడు అలాంటి కష్టాలు పడ్డాను, దాన్ని నేను అల్లుకుంటూ వచ్చాను. కాబట్టి దయచేసి నేను పాఠకులను గమనించాల్సిందిగా కోరేది ఏమిటంటే, నా లైఫ్ బేస్ చేసుకొని నేను సృష్టించినటువంటి ఫిక్షన్ ఇది, అంతేగాని ఆటోబయోగ్రఫీ కాదు. ఆటోబయోగ్రఫీ అయితే ఇంత ప్రజాదరణ రాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విస్తృతమైన క్యాన్వాస్ లో ఈ నవల రూపొందింది. ఈ మన సంస్కృతి, సంప్రదాయాలు, కావ్యాలు, ప్రబంధాలు, ఇంగ్లీష్ రిఫరెన్సులు, ఇంగ్లీష్ రచనలు, అంతర్జాతీయ రచయితల రిఫరెన్సులు, ఆ తర్వాత 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, అంటే వేటికి సంబంధం లేని ప్రాంతాలు కూడా విశాలంగా వచ్చేసి ఇందులో ఇమిడిపోయాయి. ఇంత క్యాన్వాస్ని మీరు సృష్టించడంలో దీనికి ఎలా చేయగలిగారు? ఇంత అంటే మన తరానికి, మా తరానికి తెలిసినంత ఎక్స్పోజర్ ఇప్పుడు యువతరానికి తెలియడం లేదు. అసలు మన సంస్కృతి ఏమిటి, మన సాహిత్యం గొప్పదనం ఏమిటి, మన మానవ సంబంధాల విలువలు ఎలా ఉన్నాయి, అవి తెలియాలంటే కనీసం 5 దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. అక్కడి నుంచి తీసుకుంటూ అవి క్రమంగా ఎలా మారుతూ వచ్చాయో ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్లో తీసుకొని వచ్చాను నేను. ఎవల్యూషన్లో తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కడ పాజిటివ్ దృక్పథం అనేది కుంటుపడకుండా జాగ్రత్త వహించాను. కస్తు మురళీకృష్ణ గారు ఎప్పుడు అదే అంటుంటారు, మీ రచనల్లో పాజిటివ్ దృక్పథం ఉంటుంది. అలా కాకుండా మీరు సెన్సేషనలైజ్ చేసి ఉంటే ఎక్కడో ఉండేవారు, కానీ మీరు చెయ్యరు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు ఒకసారి. కాబట్టి పాజిటివ్ దృక్పథం ఉంటూ మన సంస్కృతి, మన నాగరికత, మన మానవ సంబంధాలు అందరికీ తెలియాలి. మన భగవద్గీత గురించి తెలియాలి, మన రామాయణం గురించి తెలియాలి, భర్తృహరి గురించి తెలియాలి, హితోపదేశం గురించి తెలియాలి. ఇవన్నీ కూడా మనం అబ్స్ట్రాక్ట్గా కొటేషన్లు పెట్టుకుంటూ పోతే రాణించదు, విసుగు జనిస్తుంది పాఠకులకి. నేను ఎంతో జాగ్రత్తగా ఇవన్నీ కూడా కథలో భాగాలు చేశాను. కథలో వచ్చిన పాత్రల సంభాషణల రూపంలో వీటిని చొప్పించాను. దానివల్ల పాఠకులకు మొనోటనీ అనేది లేకుండా నేను చెప్పదలుచుకున్నది చెప్పగలిగాను. ఇప్పుడు ఇందులో ఉత్తరాంధ్ర మాండలికం కనిపిస్తుంది, తెలంగాణ మాండలికం కనిపిస్తుంది, రాయలసీమ మాండలికం కనిపిస్తుంది. నిజానికి ఉత్తరాంధ్రకి, తెలంగాణకి, అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడికి ఆల్మోస్ట్ సంబంధాలు తక్కువ ఉంటుంది. అలాగే రాయలసీమకి తెలంగాణకి ఉండే సంబంధాలు, ఇప్పుడు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదివే కుర్రాడికి ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో చదివే విద్యార్థితో ఎలాంటి సంబంధం లేదు. అసలు తెలంగాణ మూమెంట్ ఇట్లాంటివి రావడానికి కారణం కూడా ఈ సంస్కృతి మింగిలి కాకపోవడం, అంటే కలిసిపోకపోవడం అనేది. అట్లాంటిది మీరు ఈ 3 ప్రాంతాలని ఒక ఘాటన కట్టేసి ముడివేశారు. ఇది ఎట్లా సాధ్యమైంది? అది దానికి కారణము 3 ప్రాంతాలలో నేను నివసించడమే. ఒక రకంగా చెప్పాలంటే నేను రాయలసీమలో పుట్టి పెరిగాను,
కోస్తాంధ్రలో ఉద్యోగం చేశాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. కాబట్టి 3 ప్రాంతాలు నాకు ఆత్మీయంగానే అనిపిస్తాయి. ప్రాంతం వేరు కావచ్చు, మాండలికం వేరు కావచ్చు, కానీ మనుషుల మనస్తత్వాలు, ప్రేమలు, అభిమానాలు, అనుబంధాలు అన్నీ ఒకటే. హ్యూమన్ నేచర్ ఇస్ ద సేమ్ ఆల్ ద వే. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా ఒకటే అని నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత నాకున్న పరిశీలన వల్ల నేను ఎక్కడ ఉన్నా ఆ ప్రజలనే కాకుండా వాళ్ళ భాషను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ప్రతి మాండలికంలో ఒక స్వీట్నెస్ ఉంటుంది, ప్రతి మాండలికంలో ఒక రిథం ఉంటుంది, ఒక రైమ్ ఉంటుంది. దాన్ని పట్టుకోగలగాలి. అది పట్టుకున్నాను నేను. అందుకనే మీరు అంటున్నట్టుగా కొందరు ఆశ్చర్యపోయారు, అది ఎలా ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉండేటువంటి యాస వాళ్ళ పాత్రలకు నేను వాడాను. మన తెలంగాణలో ఉన్న యాస వాడాను. మా రాయలసీమ అంటే సరే నేను పుట్టి పెరిగిన భాష. ఇప్పుడు ప్రస్తుతము సంచికలోనే మహాప్రవాహం అనే సీరియల్ వస్తున్నది, నాది 6 ఎపిసోడ్లు. అది ప్యూర్ కర్నూలు మాండలికం, సంభాషణలు కాదండి, నేరేషన్ కూడా అదే మాండలికంలో రాశాను. మరి మాండలికంలో రాసి మెప్పించడం అంటే కష్టం, మీకు తెలియనిది కాదు. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు కానివ్వండి, తెలిదేవర భానుమూర్తి గారు కానివ్వండి, వాళ్ళ అద్భుతంగా, దక్షిణామూర్తి గారు కానివ్వండి, అద్భుతంగా పండించారు. మరి జార్జ్ బెర్నార్డ్ షా గారు ఏ మాండలికము దేనికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు, అన్ని మాండలికాలు భాషే, అన్ని సుందరమైనవే అని నిరూపించడానికి ఒక నాటకమే రాశాడు ఆయన. పిగ్మేలియన్ అనే నాటకం రాశాడు. అదే ఇతివృత్తం తీసుకొని రాశాడు. ఇప్పుడు సాఫల్యం చాలా సుదీర్ఘమైన నవల ధారావాహికగా కొనసాగింది. ఈ కొనసాగింపులో పాఠకులు ఎక్కడైనా విసుగు చెందినట్టు మీకేమనిపించారు? అలా అనిపించలేదండి, అలా అనిపించలేదు. ఇంకా మీరు ఒక మాట చెప్తే ఏదో దూరదర్శన్ లో తెలుగు టీవీ ఛానళ్ళలో సీరియల్ లాగా అలా జరగలేదండి. అలా జరగడానికి కారణం నా ప్రతిభ కాదు, పాఠకుల యొక్క ఉత్తమాభిరుచి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కొంతమంది అప్పుడే ముగించేశారు, ఏమిటండి ఇంకా ఉండింటే బాగుండేది కదా అని కూడా అన్నారు. ఇంకా కాదు, దానికి దేనికైనా ఒక ముగింపు ఉండాలి అని ముగించాం. తర్వాత ఎక్కడ మనకు ప్రతి వారము కూడా వివిధ కామెంట్స్ వచ్చేవి. ఆ కామెంట్స్ లో వాళ్ళు ఎంత కనెక్ట్ చేసుకున్నారంటే, ఇంకా ఆల్మోస్ట్ పతంజలితో మేము ప్రయాణిస్తున్నాము, పతంజలి వెళ్ళి ఉద్గాని మిరపకాయ బజ్జీ తింటే వీళ్ళు సంబరపడిపోవడము, పతంజలి వాళ్ళ మరదల్ని ప్రేమించి వాళ్ళకి పెళ్లి జరిగితే వీళ్ళు సంతోషించు, ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎవరు కూడా తర్వాత ఒక దశలో సండే ఇంకా రాలేదు, శుక్రవారమే ఈ రోజు, మరి సాఫల్యం రావాలంటే ఇంకా 2 రోజులుగా అనేవాళ్ళు కూడా నాకు తారసిల్లారండి. తర్వాత దీన్ని పుస్తకంగా ఎప్పుడు తీసుకొస్తారు, మేము ప్రతివారం ఆన్లైన్లో చదివాం కానీ మాకు పుస్తకం వచ్చేలా చూడండి అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మొనోటనీ అనేది రాకపోవడం నా అదృష్టం. దానికి కారణం అందులో ఉన్నటువంటి ఫైనల్ ఎలిమెంట్స్ని పాఠకులు చక్కగా ఎంజాయ్ చేశారు. సార్, మీరు పతంజలి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి పతంజలిని ఇందులో ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్గా, సంపూర్ణ మానవుడిగా, పూర్ణ వ్యక్తిత్వం కలిగిన వాడిగా తీర్చిదిద్దారు ఆ పాత్రను. ఈ పాత్రను గురించి కాస్త పతంజలి అంటే నా దృష్టిలో నేను చెప్పాను కదండి, నాకు కొంచెం పోలిక ఉన్నమాట నిజమే, కానీ పూర్తిగా కాదు. పరిమితమైన వనరులతో, బిలో మిడిల్ క్లాస్, పేదరికంతో, అప్పులతో, వ్యవసాయ కుటుంబంలో జన్మించి, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, పై చదువులు చదవడానికి అవకాశం లేని ఒక యువకుడు ఎలా కష్టపడి తనకు పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నాడో, దానికి విభిన్నమైన వ్యక్తులు అతనికి ఎలా సహాయపడ్డారో అవన్నీ కూడా నేను కల్పించానండి. కల్పించడం వల్ల అతనిలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ క్వాలిటీస్ని, ఫ్యాకల్టీస్ని కూడా ఇతరులు గుర్తించడం కూడా కారణమే. ఊరికే గుర్తించడం కాదు, సహాయం చేయాలి. రాధాసార్ అని ఒక పాత్ర వస్తుందండి. ఈ ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాడు పతంజలి, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఆయన గమనించి నీ ప్రతిభకు ఈ ఊర్లో ఈ అరుగుల మీద ట్యూషన్లు కాదు, నువ్వు కర్నూలు టౌన్కు వచ్చి ఒక ట్యూటోరియల్ కాలేజ్ పెట్టు అని చెప్తాడు. ఆయన అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్ రాధాకృష్ణమూర్తి నాయుడు. ఈ పతంజలి అంటే పిల్లవాడు ఇష్టం.
అంటే నాకెక్కడ అవుతుందంటే డబ్బులు నేను ఇస్తాను, ఈ తర్వాత నీ బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వను, తర్వాత ట్యూటోరియల్ కాలేజ్ ఫ్లరిష్ అయినా కూడా డబ్బులు ఇస్తే తీసుకోవడం, ఆయన కూడా నీ తొందరపడొద్దు అంటాడు. బుక్ షాపు పెట్టడంలో, టెస్ట్ పేపర్లు ఇవన్నీ పబ్లిష్ చేయడంలో, ఇవన్నిట్లో రాధా సారు ఆర్థిక సహాయమే ఉంది. తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యారు, ఆయన డబ్బులు వాళ్ళకి. కానీ నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారండి. ప్రతిభను గుర్తించడం వేరు, దానికి ఆర్థిక సహాయం చేసి దగ్గరుండి పైకి తీసుకురావడం వేరు. కాబట్టి సెల్ఫ్ మేడ్ మ్యాన్ నిజమే, కానీ దీనికి చుట్టూ కూడా ఎంతో పరిస్థితులు భక్తులు కలిసి రావడం జరిగింది. పతంజలి కాకుండా ఈ నవల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఇంకేదైనా? అలా పర్టికులర్ గా చెప్పమంటే చెప్పలేనండి. చాలా మల్టిప్లిసిటీ ఆఫ్ క్యారెక్టర్స్ సృష్టించాను. కొందరు ఉన్నారండి, పతంజలి నాన్నగారు శాస్త్రి గారు, ఆయన ఛాందస బ్రాహ్మణుడైన, కుల వ్యవస్థను గట్టిగా పాటించేవాడైనా ఆయనలో కూడా ఒక ప్రోగ్రెసివ్ నేచర్ ఉన్నది, ఒక హేతుబద్ధత ఉన్నది అని చూపించాను. ఆయన అక్కడక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఆర్థడాక్సిజం తన క్యారెక్టర్ని ఎలివేట్ చేశాను. అది తర్వాత మా సిస్టర్ ఒక ఆమె, మా పెద్దక్కయ్య ఆగా ఒక పాత్రను సృష్టించాను. ఆమె భర్త మా బావగారి పాత్ర నాకు ఎక్కువ ఇష్టం అండి. మా బావగారు ఉన్నారు, మా అక్క ఉంది, కానీ నవలలో ఉన్న క్యారెక్టరైజేషన్ వేరు. అంతేగాని వాళ్ళని గురించి నేను రాయలేదు. నేను ఎలా అయితే ఒక ఐడియలిస్టిక్ గా ఉండాలి అనుకుంటానో, పతంజలి పాత్రను తీర్చిదిద్దడానికి అవసరంగా ఎలా అయితే బాగుంటుంది అనుకున్నానో, అలా మా బావగారి పాత్రను అదే నవలలో వస్తుంది. కానీ అదే చెప్తున్నాను, నవలలో ఉన్నటువంటి పతంజలి బావ నా నిజ జీవితంలో ఉన్నటువంటి బావకు ఏ సంబంధం లేదు. ఆయనను పూర్తిగా నేను సృష్టించాను, మార్చేశాను. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇందులో. తర్వాత నేను అతి చిన్న లో క్యాడర్ పాత్రలను కూడా ఎలివేట్ చేశానండి. పొలంలో పనిచేసేటువంటి జీతగాళ్ళు, కూరగాయలు హోల్సేల్ గా అమ్ముకునేటువంటి ఆడవాళ్ళు, మరి బస్సు డ్రైవింగ్ చేసేవాడు. అంటే యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఏ పనైనా నిజాయితీగా, ధర్మబద్ధంగా, పర్ఫెక్ట్ గా ఎవరు చేస్తారో అది ఏ పనైనా కావచ్చు, బస్సు డ్రైవింగ్ కావచ్చు, టమాటోలు అమ్ముకోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడు యోగి అని నేను నిరూపించానండి. మీరు యోగి అంటే ఇందులో ఈ కృత్తివాస్ ముఖర్జీ అనే బెంగాలీ యోగి తోటి గణాపూర్ లో పతంజలి జరిపిన సంభాషణ, వీటి గురించి చెప్పారు కదా, దీని గురించి చెప్పారు. అది లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ పతంజలిలో ఒక నిర్వేదం వచ్చేస్తుందండి. ఏంటి సాఫల్యం? సరే, పెళ్లి చేసుకున్నాడు, అన్నదమ్ములను బయటికి తీసుకొచ్చాడు, పిల్లలను పెంచాడు, ఉద్యోగం, వ్యాపారం చేశాడు, వ్యవసాయం చేశాడు, ఉద్యోగం అని సక్రమంగా చేశాడు, బానే ఉంది. ఇదేనా సాఫల్యం? ఇది సాఫల్యం అనొచ్చా? దీన్ని సర్వము త్యాగం చేసి కోట్ల కొద్ది డబ్బు సమాజానికి ఇచ్చేసిన వాళ్ళు, హాస్పిటల్స్ కట్టించిన వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు, వీళ్ళతో పోల్చుకొని ఆయన మదన పడుతూ ఉంటాడు. మదనపడి ఒక విధంగా డిప్రెషన్కి లోన్ అవుతాడు పతంజలి. డిప్రెషన్కి లోనయ్యి ఆ డిప్రెషన్ స్థితిలో పండరీపురము, అక్కల్కోట్ మహారాజ్, గాణగాపూరు సందర్శనకు వెళ్తాడు. చివరిలో వెళ్ళి ఈ ద్వైదీభావంగా ఆయన ఉన్నప్పుడు అక్కడ గాణగాపురంలో భీమా నది ఒడ్డున కూర్చుంటాడు సాయంత్రం. అక్కడ ఈ కృత్తివాస్ ముఖర్జీ కనబడతాడు. ఆయనకు తెలుగు రాదు, ఆయన యోగి, మహాయోగి. ఆయన ఇతన్ని చూస్తూనే, ఎవరినైనా నువ్వు అంత ఇంగ్లీష్లోనే పెట్టాను, అది తెలుగులో రాశాను, కానీ మరి ఎందుకు నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు, నీ మనసు ఎందుకు ఆందోళన చెందుతుంది అంటాడు. ఇదేమిటి, ఈయన నా మనసులో దూరి చెప్పేస్తున్నాడే అని. నిజం స్వామి, ఇది నా పరిస్థితి. సాఫల్యం అనేది ఏమిటో నాకు అర్థం కాదు. సాఫల్యం అనేది నీకు అర్థం కాలేదా? అయితే నేను నీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, దాని జవాబులు చెప్పు అంటాడు. అని ఈ పిల్లవాడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి విషయంలో వీడికి మమత్వం లేకుండా చేశాడా, వీడు పర్ఫెక్ట్గా వీడి ఉద్యోగం చేశాడా, లంచాలు తీసుకున్నాడా, భార్యతో వీడి వ్యవహారం ఎలా ఉంది, పిల్లలు అన్ని అడుగుతాడు ఆయన. అడిగితే ఇలా చేశానండి, అన్నిట్లో నేను
ఆనందం అనుభవించాను, సాధ్యమైనంత వరకు ఎవరు చెడు చేయలేదు అని చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇంకే నువ్వు సాఫల్యం పొందినట్టే. నీకు ఎందుకు నిర్వేదం వచ్చిందంటే నువ్వు గొప్ప గొప్ప వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు. రామకృష్ణ పరమహంస సాఫల్యం పొందాడు, నేను పొందలేదా? ఏమైనా సంబంధం ఉందా నీకు? సాఫల్యం అనేది వైయక్తికం. ఎవరి జీవిత పరిధిలో వాడు సాఫల్యం పొందవచ్చు. చెప్పులు కుట్టేవాడు రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుతూ సక్రమంగా చేసినప్పుడు అది సాఫల్యమే. ఇవి నేను చెప్పింది కాదు, నువ్వన్నీ చదివావు, నీకు తెలుసు. టాల్స్టాయ్ మహాశయుడు చెప్పాడు, మహాత్మా గాంధీకి అభిమాన రచయిత ఆయన. అవన్నీ నువ్వు చదువుకొని కూడా నువ్వు ఇంకా కొంచెం రియలైజేషన్ రాలేదు నీకు. నువ్వేమి ఆదుర్త పడాల్సిన పని లేదు, నువ్వు చక్కగా సాఫల్యం సంపాదించావు, కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి బయటపడి వెళ్ళిపో అని చెప్తాడు. అసలు జీవిత సాఫల్యం అంటే మీరు అనుకుంటున్నది? జీవిత సాఫల్యం అంటే నేను ఆయన ద్వారా చెప్పించింది ఏమిటంటే, మనం హ్యూమన్ రిలేషన్స్ ఫస్ట్ మన పేరెంట్స్ ను మనం ఎలా గౌరవించాలి, ఆదరించాలి. తర్వాత మన భార్యతో మన సంబంధం ఎలా ఉండాలి, మనకు పుట్టిన సంతానాన్ని మనం ఎలా పెంచాలి, వాళ్ళని సక్రమైన దారిలో ఎలా పెట్టాలి, మనం చేసే వృత్తిలో కమిట్మెంట్, సిన్సియారిటీ, వీటితో ఎలా ఉండాలి. తర్వాత సర్వమానవులందరినీ సమానంగా చూసేటువంటి సర్వత్ర సమదర్శనం అనేటువంటి దాన్ని అదే యోగం అంటున్నాడు భగవద్గీతలో కూడా. కాబట్టి నువ్వు బస్సు డ్రైవర్నైనా నువ్వు ప్రేమిస్తున్నావు, టమాటో పండ్లు అమ్ముకున్నప్పుడు రైతు బజార్లో నువ్వు 10 రోజులు పోకపోతే ఏం సారు రాకపోతేవి అని అందరూ అడిగే పరిస్థితి వచ్చింది అంటే సాఫల్యమే. కాబట్టి సాఫల్యం అనేది ఏదో ఫిలసాఫికల్ గా ఆలోచించకు. నువ్వు నీ పరిధిలో నీ కర్తవ్యాన్ని నీ లైఫ్ చేసావా లేదా? ఎక్కడైనా నీ గిల్టీ ఫీలింగ్ వస్తుందా చేయలేకపోయానే అని? లేదు కదా. అదే సాఫల్యం. అది ఎవరైనా సాధించవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. మీ నవల్ని మురళీకృష్ణ మ్యాగ్నమ్ ఓపస్ అని అభివర్ణించారు. ఎందుకు? అది మ్యాగ్నమ్ ఓపస్. ఆయనకు మీకు నేనంటే విపరీతమైన ప్రేమ, అది సగం. మరి ఇద్దరు నన్ను అన్నగా భావిస్తున్నారు మీ ఇద్దరు. కానీ ఆయన ఊరికే ఏమీ చెప్పడు, ఆయన చదివి దాన్ని సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట మాట్లాడారు. ఈ మాట మాట్లాడి ఈ నవలను అద్భుతంగా ఎలివేట్ చేసేలా ఒక ముందు మాట రాశాడు ఆయన. నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ ముందు మాట చదివిన తర్వాత ఓహో నా సాఫల్యం నవల ఎంత గొప్పదా అనిపించింది నాకు. అంత చక్కగా విశ్లేషించుకొని వచ్చాడు. సమకాలీన సాహిత్యం ఎలా ఉంది, ఇది ఎలా ఉంది తీసుకొని చక్కగా వచ్చాడు. విశ్వనాథ వారి 1000 పడగలతో దీన్ని ఎందుకు పోల్చొచ్చు చెప్పాడు. తర్వాత చక్కగా ఎటువంటి ఉద్రేకాలు, ఎటువంటి ఇడియోసిన్క్రసీస్ లేకుండా, ఎటువంటి నెగటివ్ థింకింగ్ లేకుండా ఇంత నవలను తీసుకొచ్చారు. మరి ఒక అద్భుతమైన పఠనానుభవము కలుగుతుంది అని చెప్పాడు మహానుభావుడు ఆయన. ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇటువంటి వాటిని పబ్లిష్ చేయడానికి చాలా మంది జంకుతున్నారు. ఆయనకు ఆ జంకు లేదు, ఏమి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన మనసులో ఏదుందో అదే చేస్తారు. ముందు ఈ మొత్తం నవలను మీరు ముందే మొత్తం రాశారా? ఏ వారానికి ఆ వారము ఆలోచించుకుంటూ మొత్తం రాసి మొత్తం 540 పేజీలు స్క్రిప్ట్ ఇచ్చేసాను. మొత్తం ఒకేసారి రాశారు. పాఠకుల ఆదరణను బట్టి అప్పటికప్పుడు ముగింపు మార్చుకోవడము, మధ్యలో సన్నివేశాలు మార్చుకోవడము లేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, విశాలాంధ్ర వాళ్ళ టైంకి అది పూర్తయింది. తర్వాత మొత్తం ఇచ్చాను. సాఫల్యం నవలకి ముందు మీరు ఏమేమి రచన చేశారు? నవల ఇదే నవల నాది, మొదటి నవల. కానీ నేను ఇంగ్లీష్ లో కూడా నేను కవినే. ఇంగ్లీష్ లో ఒక గార్లాండ్ ఆఫ్ పోయమ్స్ అని ఒక కవితా సంకలనం వెలువరించాను. తర్వాత అది తెలంగాణ పొయటిక్ ఫోరం వాళ్ళు పబ్లిష్ చేశారు, ఢిల్లీలో ఆథర్స్ ప్రెస్ అని ఉంది. తర్వాత నేను చంపకాలోచనం అని ఒక ఖండకావ్యం రాశాను. తర్వాత మామూలుగా నేను మ్యాగజైన్స్ లో వ్యాసాలు, విమర్శన వ్యాసాలు, కథలు ఒక ఇంచుమించు 80 కథలు రాసి ఉంటాను ఇప్పటికీ. అవి ఆల్మోస్ట్ పబ్లిష్ అయ్యాయి. పుస్తక రూపంలోకి వచ్చాయి. పుస్తక రూపంలో ఒక 30 కథలు తీసుకొచ్చాను. దత్త కథాలహరి అని అట్టాడ అప్పలనాయుడు గారు, సింహప్రసాద్ గారు, మేడం మస్తాన్ రెడ్డి గారు వాటికి ముందు మాట రాశారు. దానికి ఆవిష్కరణ కస్తూరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలోనే, సంచిక ఆధ్వర్యంలోనే జరిగింది. దాని 500 కాపీలు వేసామని అమ్ముడుపోయి.
ఇంకా మళ్ళీ నెక్స్ట్ సంకలనం కూడా తీసుకురావాలి. స్వాధ్యాయాలు కూడా రివ్యూ వేశారు మీరు. తర్వాత నేను 5-6 నవలలు రాశాను. కొన్ని పరిశీలనలు ఉన్నాయి, కొన్ని యాక్సెప్ట్ చేశారు, వస్తున్నాయి. ఇప్పుడు మహాప్రవాహము మళ్ళీ సీరియల్గా వస్తుంది. గుండె తడి అని ఒక నవల రాశాను. కొన్ని మహాప్రవాహం గురించి చెప్పండి. మహాప్రవాహం అనేది చెప్పాను కదండి, కర్నూలు మాండలికంలో రాస్తూ, అది కూడా అంతే ఒక 50 సంవత్సరాల పూర్తిగా ఒకటే మాండలికంలో, ఒకటే మాండలికం, నేరేషన్ తో సహా అన్ని పాత్రలు రచయిత మధ్యలో చెప్పే వివరణ కూడా మాండలికమే. అది కొంచెం భయపడ్డాను, రిసీవ్ చేసుకుంటారా లేదా. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు, చదువుతున్నారు. చెప్పారు మురళి గారు కూడా బాగా లీడర్షిప్ పెరుగుతుంది అని. తర్వాత ఒక 50 సంవత్సరాల్లో గ్లోబలైజేషన్ వల్ల విలేజ్ వృత్తులు ఎటువంటి పెనుమార్పులకు లోనయ్యాయి, వాళ్ళ జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ రావడం వల్ల 2 ఎద్దులు పెట్టుకొని కాడి తోలుకొని బండి చేసుకునేవాడు ఏమైపోయాడు. ఇలా మంగళివాడు వీధుల్లో తిరుగుతూ పొది పెట్టుకొని ఉండేవాడు, ఎవడో మంగళ షాపు పెట్టేటప్పటికి వీడు ఇలా అయ్యాడు. దాంట్లో టెక్నాలజీ మారినందువల్ల వీడు దాన్ని అందుకోలేక ఎలా సతమతం అయ్యారో, అందుకున్నవాడు ఎలా ఫ్లరిష్ అయ్యాడు. అలా నేను ఒక పురోహితుడు, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక మంగలి, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక అరటిపళ్ళు అమ్ముకునే సాయిబు, ఒక కార్పెంటర్, ఇలా వీళ్ళందరి జీవితాలను తీసుకుని వాళ్ళ కుటుంబాలు వృత్తి జీవితాలే లేవు కదా మీరు ఇప్పుడు లేవు. అవి ఎలా నశించాయో చూపించాను. అవి నశించడానికి 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నది గ్రామీణ జీవితం, ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళందరూ ఏమైపోయారు, గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఇది అని. మరి గోరటి వెంకన్న గారు పల్లె కన్నీరు పెడుతుందా సినిమా రాశారు కదా, అది ఒక రకంగా నాకు ప్రేరణగా నిలిచింది. ఆయన ఎలా మరి ఇప్పుడు కమ్మరి ఉంటాడు, వ్యవసాయ పనిముట్లన్నీ కూడా కాల్చి కొడుతుంటాడు, వాడికి పని ఉండదు, వాళ్ళ పిల్లలు మరి బతకాలి కదా, ఏమైపోయారు. ఫ్యాక్షనిస్టులు అంటే ఆ కర్నూలు జిల్లాలో వాడి కోసం వాడు పోయి బాంబులే చచ్చిపోతాడు, వాడి దగ్గర కోటుగాళ్ళు అంటారు వాళ్ళను. వాడు చచ్చిపోతే వాడి పిల్లల్ని వాడి కుటుంబాన్ని ఈ ఫ్యాక్షనిస్ట్ సాకుతుంటాడు. అది వాళ్ళకున్న నిజాయితీ, ధర్మం అది. అలా ఎంతమందిని సాకలేక ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు చితికిపోయిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఫ్యాక్షనిస్టులు అందరూ ఫ్యాక్షనిజం మానేసి పిల్లలను చదివించుకొని డాక్టర్లుగా, ఆఖరికి ఎంతోమంది మా వైపు రెడ్డి గారు స్వీట్ షాపులు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఫలానా వాడు ఫలానా పని చేయాలనేది ఏమి లేదు. ఎవరికి నచ్చిన పని, ఎవరి టాలెంట్ ఉన్న పని వాడు చేసుకోవచ్చు అనేటువంటిది గ్లోబలైజేషన్ తెచ్చిన ప్లస్ పాయింట్. దాన్ని మైనస్ పాయింట్ చూపిస్తూ తర్వాత దాన్ని ప్లస్ పాయింట్ గా మారుస్తూ చేసుకొని వచ్చాను. ఒక పురోహితుడు ఉంటాడు, ఒక పురోహితుడు ఏదో మంచి రోజులు చెప్పుకుంటూ తాములు పెట్టుకుంటూ, ఆయనకు వీళ్ళందరూ ఎప్పుడైతే వలసపోతారో ఆయనకు పని పోతుంది. అప్పుడు వాళ్ళ కజిన్ ఒక ఆయన టౌన్ కు రా, అక్కడ నీకు సత్యనారాయణ వ్రతం చేయిస్తే 500 ఇస్తారు, మంచి రోజు చెప్తే అవన్నీ నేను నాకు కమర్షియల్ నేను నేర్పిస్తాను అని తీసుకుపోతాడు ఆయన అనంతపురం టౌన్ కి. ఆయన పెద్ద సూపర్ హిట్ అయిపోయి బోలే డబ్బులు సంపాదించుకుంటాడు. సంపాదించుకుని కొడుకును మంచి ఐఐటిలో చదివిస్తాడు. చదివించిన తర్వాత మరి ఐఐటిలో చదివి వాడు ఉద్యోగం చేయాలి కదా, వాడు ఫిలసాఫికల్ గా మారిపోతాడు. ఒక యోగి ప్రభావానికి లోనే వాడు సన్యాసి అవుతాడు. ఎవరు డెస్టినీ లీడ్స్ అనేది కూడా చూపించాను. మన చేతుల్లో ఏది ఉండదు, అది మారిపోతూనే ఉంటుంది. అది చక్కగా వచ్చింది. కానీ సాఫల్యం అంత పెద్ద నవల కాదు, 300 పేజెస్ వస్తుంది. కానీ ఇప్పుడు సాఫల్యం దాదాపు 540 పేజీల బృహత్ నవల. దీన్ని ప్రచురించడము అంత ఈజీ అని కాదు. ఈ ప్రచురణ ఎట్లా జరిగింది, దాన్ని ఎవరు ముందుకు వచ్చారు, ఎట్లా జరిగింది, అది ఒక విషాద ఆర్థికంగా అది ఒక విషాద గాథ. అది ఇప్పుడు లక్షలతో పని. అది బుక్ కనీసం 500 కాపీలు వేయాలన్నా కాపీ 250 అట్లా పడుతుంది అన్నారు. అంటే అంత ఎందుకు పెట్టి తీసుకొని నేను ఊరికే ఉంటే సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్ అని తార్నాక్ వాళ్ళు వచ్చారు, నన్ను అప్రోచ్ అయ్యారు. అయ్యా మీ సాఫల్యం నవల గురించి విన్నాము, మేము ఆ బుక్ వేస్తాము. ఎవరికైనా ఆనందమే కదండి. కస్తూరి మురళీకృష్ణతో కూడా సంప్రదించి మంచిదే కదా, మనం ఫైనాన్షియల్ కమిట్మెంట్ లో వేయనివ్వండి, తప్పేముంది అన్నారు. వాళ్ళు బుక్ వేశారు.
500 కాపీలు వేశారు. మంచిదే కదా. మంచిదే కదా. కానీ బుక్ ప్రమోషన్ విషయంలో వాళ్ళు ఏ శ్రద్ధ తీసుకోలేదు. వాళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత నా అభిమానులు, నా పాఠకులు వీళ్లకు చెప్పి నేనే ఒక 100 కాపీల వరకు కొనిపించా. అక్కడ ఆగిపోయింది. వాళ్ళు ఏదో బుక్ షాప్స్ చేస్తామంటారు, అంతే. ఎక్కడ దొరకట్లేదంటే వాళ్ళ దగ్గర ఉంది, ఎవరికి ఇవ్వరు, వాళ్ళు ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు కొంచెం తగ్గించరు. కానీ ఇప్పుడు మన సాహితీ పబ్లికేషన్స్ లక్ష్మి గారు ఉన్నారు. మేము బుక్స్ ఇప్పుడు దత్త కథలహరి వేశాం. ఆవిడ 40% 50% కి బుక్స్ కొని పెట్టుకొని మనకి ఇస్తున్నారు. అలా ఇవ్వండిరా బాబు, మేము ఒక మురళీకృష్ణ అన్నాడు అలా తీసుకోండి. మనం మళ్ళీ అసలు పుస్తకానికి ఆవిష్కరణ జరగలేదని మీరు నమ్మరు. అయ్యో, పుస్తకానికి ఆవిష్కరణ ఇంతవరకు ఇదే ఆవిష్కరణ. ఇప్పుడు ఇదే మళ్ళీ వాళ్ళ సంచికలో ఒక టెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు, తర్వాత మీరు మౌఖికంగా చేస్తున్నారు. నేను అలా అడిగినా కాదన్నారు. కనీసం ఇప్పుడు ఏదన్నా అడ్రస్ తప్పు ఇంకో రకం ఎవరికైనా సబ్స్క్రైబర్ డబ్బులు కట్టి పుస్తకం చేరలేదంటే కూడా స్పందించారు, మెసేజ్లకు స్పందించారు. విసుగొచ్చి నేను మానేశాను. ఆఖరికి కస్తూరి మురళీకృష్ణ గారు ఎంతవరకు వెళ్ళారంటే, సరే వాళ్ళని వదిలేయండి, మనమేం డబ్బులు పెట్టలేదు, వాళ్ళు అమ్మిననే అమ్మారు, నాకు ఒక 20 కాపీలు ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదండి. 10 కాపీలు ఇస్తామని 8 ఇచ్చారండి. అయ్యో, నేను ఎవరికైనా ఎలాంటి వాళ్ళకి ఇచ్చుకుందామన్నా నా దగ్గర బుక్ లేదు, ఒకటి పెట్టుకున్నాను. మురళి ఏమంటారంటే, వాళ్ళకి వదిలేయండి, మనమే సాహితీ పబ్లికేషన్స్ తో మాట్లాడి ఇంకొక ఎడిషన్ మనం వేసుకొని చెయ్యాలి ఈ నవలను. ఇలా అది అటక మీద ఉండిపోతే ఏం ప్రయోజనం, పాఠకులకు చేరలేదు అది అని ఆయన అంటున్నారంటే ఎంత సౌజన్యం చూడండి. నేను చెప్పాను అలా చేద్దాం నాన్న, మరి ఆ ప్రయత్నం చేద్దాంలే, చూసుకోవాలని చెప్పాను. మరి మీరు వాళ్ళను అడగలేదా పుస్తకాలు? అదంతా అయింది అడగానే 50% 50 కాకపోతే 60% 70% దేనికి మాకు ఆ పద్ధతే లేదంటుంది. వాళ్ళు ఏదో విజయవాడలో హైదరాబాద్ లో ఎవరికో బుక్ షాపులకు 5 కాపీలు అలా ఇచ్చాము, అవి పోయినాయో తెలియదు. ఈ బుక్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టలేదు. బుక్ ఎగ్జిబిషన్ లో నా మిగతా పుస్తకాలన్నీ మన అచ్చంగా తెలుగు ప్రచురణ వాళ్ళు పెట్టారు, ఇయర్ హుక్ పబ్లికేషన్స్ వాళ్ళు పెట్టారు. నావే 9-10 టైటిల్స్ ఉన్నాయి. అదే ఈ సాఫల్యం. నేను ఇంత కష్టపడి మరి మురళి గారు అన్న మ్యాగ్నమ్ ఓపస్ అలాగే అటక మీద ఉంది ప్రస్తుతం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళ మీద నాకేం కోపం లేదు, కానీ వాళ్ళకి మరి ఏమంటారంటే దాన్ని అపతి అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఒక విధమైన స్పందన రాహిత్యం అది. మరి వాళ్ళకి కూడా నష్టమే కదా. మరి వరకు పెట్టారు. 100 కాపీలు అమ్మితే ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. 40,000 వచ్చినప్పుడు మిగతా డబ్బులు రాలేదు కదా. అది వాళ్ళ సమస్య. మనం ఏం చెప్తాము? కొంతవరకే మనం చెప్పగలం. ఇప్పుడు ఈ నవలని ఏమైనా ఇతర భాషల్లోకి అనువదించే ఆలోచన ఉందా మీకు? నేను ఇంగ్లీష్ లోకి అనువదించాలని నాకు కోరిక ఉంది. దానికి మురళి గారు కూడా ప్రోత్సహించారు. అది భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఎప్పుడు చేస్తే అప్పుడు అవుతుంది. కానీ ఈ లోపల కన్నడంలోకి దాన్ని అనువదించడానికి కొందరు సూచించారు. మరి బెంగళూరులో కల్లూరు జానకిరామారావు గారని మన సంచికలో అనువాద కథలు రాస్తుంటారు. ఆయన పెద్ద ఆయన, 86 ఏళ్ళు. నేను చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఇష్టం చాలా ఈ నవల, కానీ నేను చేయలేనేమో నా వయస్సు అని బెంగళూరు తెలుగు సమాఖ్య వాళ్ళలో KLM శాస్త్రి గారు అని ఉన్నారు. లేదు మేము చేయిస్తాము, ఇది చాలా బాగుంటుంది. మనకు కర్ణాటకలో ఈ పబ్లికేషన్ పుస్తకాలు కొనడం మనంత మీగరగా లేదు పరిస్థితి. కొంచెం గవర్నమెంటే పుస్తకాలు బాగా తీసుకునే పరిస్థితి ఉందట. నేను చెప్పాను ట్రాన్స్లేషన్ చేయించండి, పబ్లికేషన్ కావాలంటే మనం చూద్దామని మురళి గారు కూడా ఉన్నారు. వాణిశ్రీ గారు ఉన్నారు మా గురువు గారు. ముందు కన్నడలోకి వెళ్తే కానీ వ్యవహారం తేలదు. సాహిత్య అకాడమీ అవార్డు రావాల్సిన నవలు రాశావు శర్మ అంటాడు మహానుభావుడు ఆయన. సహస్ర కథ నిధి ఆయన ఈ కథలు రాశాడు. కానీ ఈ గురుకుల గొడవలో మీ అవార్డులే పడిస్తాడు. మనకు అవార్డు వద్దు, పుస్తకము ప్రజలకు చేరాలి. నేను ఇలా పుస్తకం వేసామంటూనే నాకు కింద కొందరు వెంటనే 100 కాపీల వరకు తీసేసుకున్నారు. అయిపోయింది.
నేను అదే మురళి గారు నేను అనుకున్నది ఏమంటే కష్టపడి నవల రాసిన తర్వాత కూడా రచయిత ఆ పుస్తకాన్ని పాఠకులకు చేరవేయడానికి కూడా మళ్ళీ కష్టపడుతుంది. నేను రచయితలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా ఇప్పుడు ఏ రచయిత తను సొంత డబ్బు పెట్టుకుని వేసుకునే పరిస్థితి ఆల్రెడీ వచ్చింది. కానీ ఎవరైనా పుస్తకం మేము వేస్తామంటే జాగ్రత్తగా ఆలోచించి దిగండి. వాళ్ళు మనకు డబ్బులు ఖర్చు కావు కదా అని సంబరపడకుండా పుస్తకాన్ని వాళ్ళు నిజంగా ప్రమోట్ చేయగలరా లేదా ఒకసారి ఆలోచించండి అని నేను రచయితలకు విన్నవిస్తున్నాను. ఇప్పుడు స్వాధ్యాయ ద్వారా మీరు రచయితలకు ఈ పాఠకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ అనుభవం దృష్ట్యా? ఈ నవల అనుభవం దృష్ట్యా మన పాఠకులు ఎప్పుడు మంచి వాళ్ళే, సరైన రచనను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, మనం అందించాలి అంతే. ఇప్పుడు మురళీకృష్ణ గారు నేను అనుకున్నది ఏంటంటే లాభాపేక్ష వద్దు, అసలు బుక్ కాస్ట్ రిజిస్టర్ పోస్టు వస్తే చాలు దాన్ని ప్రమోట్ చేద్దాము అనే ఉద్దేశంలో మేమిద్దరం ఉన్నాం. ఎందుకంటే భగవంతుని దయ వల్ల నాకు డబ్బుకు ఇబ్బంది ఏం లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. అది మరి ఎప్పుడు భగవంతుడు చేస్తాడో. ఫిబ్రవరి సంక్రాంతి తర్వాత సాహితీ పబ్లికేషన్స్ లక్ష్మి గారితో మాట్లాడతాం. ఇంకా సందేశం అంటూ ఇవ్వగలిగేది ఏమి లేదు. ఏమిటంటే ఉత్తమ రచనలు అనేవి ఎప్పుడూ ఉన్నాయి. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, మనం 30 ఏళ్ల కిందట ఎంతో క్రేజ్గా ఎగబడి చదివిన రచనలు ఈరోజు చదివితే పేలవంగా ఉంటున్నాయి. ఆ భాష కృతకంగా ఉంటుంది, వాక్య నిర్మాణం తెలుగు కాదు. మరి అవన్నీ చదివేశాము అప్పుడు మరి పేర్లు చెప్పను కానీ ఇప్పుడు అవి చదవలేకపోతున్నాం. అలా కాకుండా పెరెన్నియల్గా ఎప్పుడు చదివినా కూడా దాంట్లో విషయము మనకు క్యాచీగా ఉండాలి, అటువంటి రచనలు చెయ్యాలి. తర్వాత మొనోటనీ ఎక్కువైపోయింది, అవే థీమ్స్ రికర్ అవుతున్నాయి. ఏ పోటీలో కథలు వచ్చినా కూడా అవే థీమ్స్, సంకలనాలు చూస్తే అవే థీమ్స్, అటు ఇటు మార్చేస్తున్నారు. తర్వాత భాషలో పట్టు లేదు రచయితలకి. పడికట్టు పదాలు ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది అంటారు, అది వాళ్ళదేనా? ఆశ్చర్యపోవడం తప్పని నేను అనను, దేంట్లో చూసిన ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది, ఇలా కొన్ని ఉన్నాయి. అవి మిగతా పత్రికల వాటిల్లో చూసి అలాగే రాసుకుంటూ వస్తున్నారు. అది తగ్గి ఒక వైవిధ్యం ఉండాలి, ప్రజెంటేషన్ వేరే ఉండాలి. ప్రజెంటేషన్ నువ్వు నావెల్, దాని పేరే నావెల్ అంటే కొత్తది అని అర్థం. బాహుబలి సినిమా ఎందుకు హిట్ అయింది? అదే థీమ్ తో 100 సినిమాలు వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ లో, ఎన్టీ రామారావు, కాంతారావు వీళ్ళతో. అదే కథ, దాయాదులు, మత్సరం, రాజ్యాధికారం. మరి ఎందుకు దాన్ని కోట్లు కురిపించారంటే ప్రజెంటేషన్, ఆ గ్రాఫిక్స్ అన్నాడు, ఏదో ఒక ట్రీట్మెంట్ ఏదో తెచ్చిపెట్టాడు. కాబట్టి ప్రజెంట్ థీములు కొత్తవి ఎక్కడి నుంచి రావు మనకి, కానీ ప్రజెంట్ చేయడంలో దానికి మనం జాగ్రత్త పడాలి. అది ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠులై బ్రహ్మాండంగా బహుమతులు గెలుచుకుంటున్న రచనల్లో కూడా నాకు ఈ మొనోటనే కనపడుతుంది. క్షమించాలి ఇలా చెప్తాను, దాని నుంచి మీరు మాట్లాడుతున్నది నిజమే. ఇంకా మీ తర్వాత రాబోయే రచనలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు నా రాబోయే రచనలు నిన్ననే ఒకటి ఆరంగేట్రం అని సాహిత్య.com వాళ్ళు పెట్టిన పోటీలో నాకు ఒకటి తృతీయ బహుమతి వచ్చింది, కాడి తన్నేవాడు ఉంటే అని. తర్వాత మన మహాప్రవాహము వస్తూ ఉన్నది, ఒక 2-3 నవలలు ఇప్పుడు అన్వీక్షకి వాళ్ళ పోటీ పంపించాను. తర్వాత సిరికోనా అని అమెరికా సంస్థకి ఒక నవల, కళాకారుల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, మళ్ళీ ఆటోబయోగ్రఫీ కాదు, కొత్తగా సృష్టించి రాయమంటే ఒక హరికథా కళాకారుడి జీవితాన్ని తీసుకొని రాశాను. శ్రీమద్ రమారమణ అని ఆమె పరిశీలనలో ఉన్నాయి. అనువాదాలు ఏమైనా చేస్తున్నారా? అనువాదాలు చేస్తుంటాను రెగ్యులర్ గా. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువ వస్తుంటాయి నాకు, అవి తెలుగు నుంచి ఇంగ్లీష్కి. ఇప్పుడు వేదాంతం శ్రీపతి శర్మ గారిది వ్యాస భారతంలో అసలు కర్ణుడు ఇంగ్లీష్లో చేశాను. దత్తాత్రేయ దివ్య జ్ఞాన తత్వం అనేది ఒకటి చేశాను ఒక పీఠాధిపతి గారి. మీకు మరి ఆధ్యాత్మికము ఫిలాసఫికల్ అనువాదంలో టెర్మినాలజీ మీకు భగవంతుడు దయ వల్ల, మా నాన్నగారు దయ వల్ల నాకు కొంచెం పర్ఫెక్షన్ అని చెప్పలేను కానీ పరిచయం ఉంది ఆధ్యాత్మికతలో కొంచెము. దాని టెర్మినాలజీ నేను ఇంగ్లీష్ లోకి సరైన పద్ధతిలో తీసుకురాగలుగుతున్నాను. అది లక్ష్మీనరసింహస్వామి గారి దయ. ఆ పదాలు వేరే ఉంటాయి, అది
అది రాయడం కష్టమే మీరు అన్నట్టు, అది చేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. మీరు మీ సాఫ్ట్